ఇచ్చినటువంటి కంప్లైంట్ బేస్ చేసుకొని ఈ రోజు ఎన్సీఆర్సీ తెలంగాణ సంబంధించినటువంటి జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ ఆధ్వర్యంలో ఈ యొక్క దర్బార్ బార్ పైన ప్రభుత్వ అధికారులను ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ని తీసుకొని ఈ రోజు సమీక్షించడం జరిగింది. పూర్తిగా వీళ్ళపైన రైడ్ చేయడం జరిగింది. ఈ చేసినటువంటి క్రమంలో వాళ్ళ యొక్క కిచెన్ సంబంధించినటువంటిది పరిశీలించిన, స్టోర్ను పరిశీలించిన, అక్కడ ఉన్నటువంటి ఆహార పదార్థాలు అన్ని కూడా కులిపోయినటువంటి పరిస్థితుల్లో కనపడుతున్నాయి. ఫ్రోజన్ చేయకూడనటువంటి ఐటమ్స్ అన్నింటినీ కూడా ఫ్రోజన్ చేస్తూ నాన్ లేబుల్స్ ఉన్నటువంటి మెటీరియల్స్ వాడుతూ, అదేవిధంగా పిండిలో కూడా పూర్తిగా పురుగులమయమైనటువంటి ఈ యొక్క ఆహార పదార్థాలు, కలుషితమైనటువంటి పదార్థాలను ఈ రోజు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్, రంగారెడ్డి జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో ఈ యొక్క అన్నింటిని కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా వెజ్ సంబంధించినటువంటి మెటీరియల్స్ ఏవైతే వెజ్ బిర్యానీ ఉందో, అదేవిధంగా మష్రూమ్స్ అవన్నీ కూడా కుళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కుళ్ళిపోయిన చికెన్, ఫ్రోజన్ ఐటమ్స్ వాడుతున్నారు. ఇలా ప్రజా ఆరోగ్యాన్ని పూర్తిగా కూడా భద్రత లేనటువంటి విధంగా ఆహార ప్రమాణాలు ఏవి కూడా హైజీనిక్ ఉండాల్సిన ఆహార ప్రమాణాలన్నిటి కూడా పాటించకుండా వీళ్ళందరూ కూడా అందరి అధికారుల యొక్క కన్నులు కప్పి ఈ రోజు ఆ స్టోర్ ను మెయింటైన్ చేస్తున్నారు, బార్ ను మెయింటైన్ చేస్తున్నారు. గతంలో కూడా అనేక సంఘటనలు దర్బార్ బార్ పైన జరిగినప్పుడు కూడా అనేక సందర్భాల్లో ప్రభుత్వం వీళ్ళకు అన్ని సందర్భాల్లో అనేక రకాలుగా వీళ్ళని సీజ్ చేసి అది చేసినప్పుడు కూడా వీళ్ళు పర్మిషన్లు అక్రమంగా అనుమతులు తెచ్చుకొని మళ్ళా నడిపిస్తున్నారు. ఇలా ఒక్కొక్క ఐటమ్ చూస్తే ఈ రోజు ప్రజలు ఎంత దీనస్థితిలో ఉన్నారో అనేటువంటి పరిస్థితుల్లో ఇలా ఆహార పదార్థాలను కుళ్ళిపోయి కనపడుతున్నాయి. కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఈ యొక్క ఫుడ్ ల్యాబొరేటరీస్ ద్వారా వచ్చినటువంటి రిపోర్ట్ ను బేస్ చేసుకొని ఈ ఏదైతే ఆహారాలు కలుషితమైనాయి అని చెప్పేసి నిర్ధారణకు వస్తారో తక్షణమే వెంటనే వచ్చి దర్బార్ బార్ ను సీజ్ చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వం పైన ఉందని చెప్పేసి, సీజ్ చేసేంత వరకు ఎన్సీఆర్సీ మీ వెంటనే ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం.